హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 5 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ విరాట్ కోహ్లీకి సహకరించిన వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ అండ్ కెప్టెన్ ఆల్ ఓవరాల్ టీమ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సో శుభ్మన్ గిల్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోక తప్పదు. సో మొత్తానికి పాకిస్తాన్ అయితే ఇంటిదారి పట్టింది. రేపు మ్యాచ్ నెంబర్ 6 బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ అయితే మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. సో స్టార్టింగ్ ఎక్స్పెన్స్గా ప్రూవ్ అయినప్పటికీ అంటే బ్యాట్ నుంచి కాకుండా దాంట్లో మొహమ్మద్ షమి స్టార్టింగ్లో కొంచెం తడబడుతూ బౌలింగ్ వేశాడు. చాలా వరకు వైడ్స్ ఇచ్చాడు. అసలు బ్యాట్ నుంచి రన్స్ రాలేవు. క్లోజ్ టు 4-5 వైడ్స్ అయితే ఆ ఓవర్లోనే వచ్చాయి. ఇన్నింగ్స్ టైమర్ కూడా చాలా ఎక్కువగానే ఉండింది. జడేజా వచ్చి సేవ్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవర్ ముగిసేసరికి ఫస్ట్ ఓవర్కి 6 ఉండేది. కానీ మంచి రన్స్ చేస్తూ వస్తున్న టైంలో ఆయనకి ఏదో నిక్కులు ఉన్నింది మొహమ్మద్ షమికి. సో ఫిజియోతో కొంత ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత రిధం కనబడింది. బట్ అన్ఫార్చునేట్ ఈరోజు వికెట్ అయితే రాలేదు. వేసినంత వరకు అయితే బాగానే వేశాడు, కానీ లాస్ట్ ఓవర్లో కొంచెం రన్స్కి వెళ్ళడం అయితే జరిగింది. సో మంచిగా స్టడీ స్టార్ట్ అయితే రావడం జరిగింది. 47 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ ఉన్న టైంలో, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాబర్ అజమ్ వికెట్ తీయడం, హార్దిక్ పాండ్యా 23 రన్స్ వేసి బాబర్ అజమ్ అవుట్ అయిన తర్వాత వెంటనే ఎక్కువసేపు టైం పట్టలేదు, రన్అట్ అన్ఫార్చునేట్ రన్అట్ అయ్యాడు. ఇమాముల్లా 10 రన్స్ వేసి అక్షర్ పటేల్ లవ్లీ త్రో అని చెప్పుకోవచ్చు. సో తర్వాత మంచి పార్ట్నర్షిప్ పుట్టప్ అయింది సౌద్ షకిల్ అండ్ మొహమ్మద్ రిజ్వాన్. సో మొహమ్మద్ రిజ్వాన్ గురించి మనందరికి తెలిసిందే, ఇండియా అంటే పూనకాలు లోడింగ్ తనకి. సో మంచి పార్ట్నర్షిప్ చేసినప్పటికీ తను హాఫ్ సెంచరీ అయితే చేసుకోలేకపోయాడు. సౌద్ షకిల్ మాత్రం హాఫ్ సెంచరీ చేశాడు. మంచిగా 104 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళు. చాలా వరకు డాట్ బాల్స్ అయితే ఆడారు. తిప్పి కొడితే ఒక 11 ఓవర్స్ వరకు డాట్ బాల్స్ ఆడారు వీళ్ళు. అంటే ఓవరాల్గా అన్ని మధ్య సింగిల్స్ వచ్చాయనుకోండి, ఆ సింగిల్స్ తీసేసి డాట్ బాల్స్ కౌంట్ చేస్తే మాత్రం చాలా వరకు 11 ఓవర్స్ వరకు డాట్ బాల్స్ అయితే ఆడారు. సో దానివల్లే వాళ్ళకి స్కోర్ రేటింగ్ అనేది తగ్గింది. తర్వాత పార్ట్నర్షిప్ మంచిగా సాగుతున్న నేపథ్యంలో డ్రింక్స్ బ్రేక్ రావడం, డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఒక 2-3 రన్స్ యాడ్ అవ్వడం, తర్వాత 62 రన్స్ వేసి బిగ్ వికెట్ అయితే కోల్పోవడం. సౌద్ షకిల్ తను అవుట్ అయిన తర్వాత వెంటనే మొహమ్మద్ రిజ్వాన్ కూడా అవుట్ అయ్యాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్టార్ట్ చేశాడు మిడిల్ ఓవర్స్లో. తర్వాత హార్దిక్ పాండ్యా ఊపు అందుకున్నాడు మరొక వికెట్తో. లాస్ట్లో 165 స్కోర్ ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు. 4th బాల్ 5th బాల్. అక్కడే గేమ్ కొంచెం మొమెంటం ఇండియా వైపు షిఫ్ట్ అవుతుంది అనుకుంటున్న టైంలో సల్మాన్ ఆగర్ అండ్ కుష్దిల్ ఇద్దరు కొంచెం పార్ట్నర్షిప్ చేసినా కానీ సల్మాన్ ఆగా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాడు. 19 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత కుష్దిల్ మాత్రం చాలా వరకు వండి ఆడటం జరిగింది. సో
హ్యారీ స్టాఫ్ కొంత సహకరించడం జరిగింది, కానీ నసీం షా మెయిన్గా సపోర్ట్ చేశాడని చెప్పుకోవచ్చు కుష్దిల్కి. బట్ అన్ఫార్చునేట్లీ తను క్యాచ్ అవుట్గా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 14 రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్లో అంతో ఇంతో రన్స్ వచ్చాయంటే అది మొహమ్మద్ షమి కొంచెం ఎక్స్పెన్సివ్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్లో మాత్రం చాలా వరకు ట్రై చేశాడు కుష్దిల్, కనెక్ట్ అవ్వలేవు షాట్స్. సో అప్పటి వరకు ట్రై చేస్తూ మొహమ్మద్ షమి బౌలింగ్లో 2 సిక్సెస్ సాధించిన తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే హర్షిత్ రాణా ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి నుంచి షాట్స్కి బాగా ట్రై చేస్తూ వచ్చాడు. సో మొత్తానికి 241 రన్స్కి ఆల్అవుట్ అయితే అయ్యారు. దీంట్లో ఒక రన్అట్తో పాటు హార్దిక్ పాండ్యాకి 2, కుల్దీప్ యాదవ్కి 3, హర్షిత్ రాణాకి 1 వికెట్, అక్షర్ పటేల్కి 2 వికెట్లు, జడేజాకి 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన టీమిండియాకి ఫ్లయింగ్ స్టార్ట్ ఎప్పటిలాగే రావడం జరిగింది. యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు, ఫ్లయింగ్ స్టార్ట్ అని చెప్పుకునే దానికంటే. సో ఎప్పటిలాగే ఫ్లయింగ్ స్టార్ట్ అయితే దొరికిన యావరేజ్ స్టార్ట్. రోహిత్ శర్మ 20 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. స్కోర్ 30 ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ రావడం. విరాట్ కోహ్లీ లవ్ ఫేవర్స్ ఫర్ పాకిస్తాన్ అంటే తనకి పూనకాలు లోడింగ్. ఎన్నిసార్లు చూడలేదు, ఎన్ని సందర్భాల్లో చూడలేదు, ఎన్ని సిచ్యువేషన్స్లో చూడలేదు. అండ్ శుభ్మన్ గిల్తో కలిసి 72 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. సో అన్ఫార్చునేట్లీ సింగిల్ స్ట్రైక్ రొటేషన్ చేస్తూ వచ్చాడు శుభ్మన్ గిల్. తన 50కి చేరువలో వస్తున్నాడు అనుకుంటున్న టైంలో స్పెషల్ డెలివర్ చేశాడు షాహిన్ షా. తను మొత్తానికి అవుట్ అవ్వక తప్పలేదని చెప్పుకోవచ్చు. సో స్పిన్నర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కొంచెం అది వేరే విషయం. సో మొత్తానికి 46 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 100 దగ్గర సెకండ్ వికెట్ పడింది. శ్రేయస్ అయ్యర్ మంచి కాంట్రిబ్యూట్ చేశాడు విరాట్ కోహ్లీకి, సహకరించాడు. వాళ్ళ వల్లనే 114 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఎక్కడ కూడా డాట్ బాల్స్ అనేవి కనబడలేదు, కనబడినా లైట్ అంతే. సింగిల్స్, టూస్, స్ట్రైక్ రొటేషన్ జరిగింది. పాకిస్తాన్ వాళ్ళని ప్రెషర్లోకి నెట్టారు. సో దాని కారణంగానే మొత్తానికి 58 రన్స్ వేసి శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం జరిగింది. లాస్ట్లో హార్దిక్ పాండ్యా కొంత ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళాడు 10 రన్స్ వేసి. బట్ అక్షర్ పటేల్ మాత్రం అద్భుతంగా సహకరించాడని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ సెంచరీకి సమీపంలో వస్తున్న టైంలో సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వడం, విరాట్ కోహ్లీ 96 రన్స్ వద్ద ఉన్నప్పుడు 4 కొట్టి సెంచరీ చేయడం జరిగింది. సో మొత్తానికి లాస్ట్ మూమెంట్లో కొన్ని వైడ్స్ కూడా డెలివర్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ వైడ్లు వస్తున్న టైంలో విరాట్ కోహ్లీకి సెంచరీ మనం చేజారుతుందా అనుకుంటున్న టైంలో లేదు, అలాంటి పప్పులు ఉడకవమ్మా అని చెప్పేసి విరాట్ కోహ్లీ మొత్తానికి బౌండరీతో సెంచరీ సాధించడం అయితే జరిగింది. సో 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది టీమిండియా. ఇక షాహిన్ షా అఫ్రిడీకి 2 వికెట్లు రాగా అఫ్గార్కి 1 వికెట్ వచ్చింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికో తెలుసుగా, నో డౌట్, సందేహాలు అక్కర్లేదు, విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.